హాయ్ హలో అండి, నమస్తే. ఇది ఈ మంత్ 16న వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కదా, ఆ రోజుకి ముందు రోజు తీసిన వీడియో అండి ఇది. నేను వరలక్ష్మి వ్రతం రోజు ముందు నుంచి డేని ఎలా ప్లాన్ చేసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తాను. వ్రతానికి ముందు రోజే మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుంటే ఆ రోజు ఏంటంటే మనకి ఎక్కువ హడావిడి కాకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను పూలు, పళ్ళు, మామిడాకులు అవన్నీ కూడా నైట్కే రెడీ చేసుకుని గుమ్మానికైతే కట్టేసుకున్నాను. శారీ కూడా నైట్కే కట్టేశాను, ఎందుకంటే అమ్మవారి శారీ కట్టాలంటే మినిమం 1 అవర్ పడుతుంది కదా. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ముందు రోజే అమ్మవారికి శారీ అయితే కట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. నాకు లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టే శారీ కొంచెం చాలా టైం పట్టిందండి. కొంచెం చాలా స్టిఫ్గా ఉండి మనకి ఇలా మడతలు పెట్టడానికి చాలా టైం పట్టింది, కానీ ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది. కట్టడం చాలా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో కట్టేశాను అమ్మవారికి శారీ అయితే నేను. దానికి మా హస్బెండ్, మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు. చూసారా, ఓన్లీ శారీ కడితే లుక్ రాలేదు. అమ్మవారికి మెడలో అలా జ్యువెలరీ పెట్టిన తర్వాత ఎంత కళగా కనిపిస్తుందంటే అమ్మవారి మొహం కదా. అమ్మవారి ఫేస్ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇలా అమ్మవారికి శారీ, ఇంకా నగలు, పూల జడ, వడ్డానం కంప్లీట్గా అమ్మవారిని రెడీ చేయడం అయితే నైట్కే చేసేసుకున్నానండి. ముందు రోజు నైట్ అమ్మవారిని రెడీ చేసేసరికి మాకు ఆల్రెడీ 12:30 టైం అయింది నైట్ అయితే. ఇంకా గుమ్మాలకి పూలు కట్టుకోవడం, తోరణాలు అవన్నీ కూడా నైటే కట్టేస్తామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసేసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు చేయాలి కదా, దానికోసమని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని ప్రసాదాలు అయితే నేను స్టార్ట్ చేశాను. నాకు ముందు రోజు అన్నీ చేసుకుని పడుకునేసరికంటే ఆల్రెడీ 12:31 అయిందండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ప్రసాదాలు అవి మళ్ళీ మా హస్బెండ్ ఉన్న అప్పుడే పూజ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మార్నింగ్ 3:30కి అయితే లేసాను. ఇంకా పులిహోర కోసం అయితే రైస్ పెట్టేసి కుక్కర్లో, నెక్స్ట్ స్వీట్ చేయడానికి పాలు కూడా ఒక స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా శనగలు అయితే నైట్ నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని తాలింపు ఏమి ఉండదు కదా, పచ్చి శనగలే ఇస్తాం కదా వాయనానికి. ఇంకా తర్వాత గారెల కోసం మినప్పప్పు అయితే రుబ్బేస్తున్నాను. ఆ పప్పు రుబ్బేలోపు అయితే నేను ఇక్కడ తులసమ్మకి అంతా క్లీన్ చేసుకుని బొట్టు అవన్నీ పెట్టేసుకుని పూలు అవన్నీ కట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా గారెలు అయితే వేసేసానండి. ఈ ప్రసాదాలని చేయడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. ప్రసాదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను శారీ కట్టేసుకుని అమ్మవారిని అయితే ఇంకా మొహానికి పసుపు అది రాసేసి బొట్టు, గంధము అవన్నీ అయితే పెట్టేశాను. అమ్మవారికి పసుపు రాసి బొట్టు, గంధం పెట్టగానే చీర, నగలు వేస్తే ఎంత లుక్ వచ్చిందో, ఒక్కసారిగా బొట్టు, గంధం పెట్టగానే అంతకి డబల్ లుక్ వచ్చినట్టు అమ్మవారు ఎంత కళగా నిండుగా కనిపిస్తున్నారంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అంత అందంగా కనిపిస్తున్నారు గ్రీన్ శారీలో అయితే. ఇంకా అమ్మవారిని అలా రెడీ చేసేలోపు పిల్లలు, మా హస్బెండ్ ఇంకా స్నానం చేసి అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. ఇంకా వాళ్ళు రాగానే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మాకైతే కలశం ఆనవాయితీ అయితే లేదండి. నేను మామూలుగా ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని మామూలు పూజనే చేసేసుకుంటాను. మహాలక్ష్మి స్తోత్రం అవి కొన్ని స్తోత్రాలు అవి చెప్పేసుకొని ఇలా నార్మల్గా పూజ చేసేసుకుంటాను, కానీ కలశం అయితే ఆనవాయితీ అయితే మాకు లేదండి. అలా కలశం ఆనవాయితీ లేకుండా పెట్టొద్దు అని అంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా నార్మల్గానే ఎవ్రీ ఇయర్ పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హారతి ఇచ్చేసి అమ్మవారికి ఇంకా ప్రసాదాలు అయితే నేను చేశాను కదా, ఖీర్ చేశాను, పులిహోర చేశాను, ఇంకా గారెలు వేసాను, నెక్స్ట్ శనగలు కూడా వాయనం ఇవ్వడానికి శనగలు కూడా చేశాను. ఈ 4 ప్రసాదాలు చేశానండి నేనైతే. ఇంకా ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ కాళ్ళకు కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక్కడ నాకు ఎక్కువ మంది తెలియదండి, అందుకని చెప్పేసి నేను 5గురికి అయితే తాంబూలం ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. మేము 2-3 ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్లో ఉండేదండి. అక్కడైతే చాలామంది తెలిసిన వాళ్ళు కాబట్టి
20-30 మెంబర్స్కి అలా తాంబూలం ఇచ్చేవాళ్ళం. అక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నాం కాబట్టి అందరు తెలుసు. కానీ ఇక్కడ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదా మేము, ఇక్కడ ఎక్కువ మంది తెలియదని చెప్పేసి 5గురికి అయితే తాంబూలం ఇద్దామని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇవేంటంటే మనకి పూజకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటాయి అనిపించి ఈ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవైతే తీసుకున్నాను నేను. పసుపుకి ఇంకా కుంకుమకి 2 కుంకుమ భరిణెలు తీసేసుకుని దీంట్లోనే గాజులు, పూలు, తాంబూలం వేయడానికి ఇలా అన్నీ రెడీ చేసేసి అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. కానీ ఎందుకు షూట్ చేయలేదంటే యూట్యూబ్లో అందరికీ కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే షూట్ చేయలేదండి. ఇదండి ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం. మా ఇంట్లో అయితే చాలా బాగా జరుపుకున్నాము. మరి మీ ఇంట్లో కూడా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నాతో పాటు మీరందరూ కూడా ఇలాగే సంతోషంగా వ్రతం చేసుకోవాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మీ ఇంట్లో మీరు వ్రతం ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.